గుడ్ ఈవినింగ్ టు అని ఉండాలండి. మీతో ఎప్పటి నుంచో సంపాదించాలని ఆశపడుతూ ఉన్నాను. టైం అనుకూలపడట్లేదు. ఈ ఈవినింగ్ టైంలో మీతో కొంత సమయం గడపడానికి దేవుడు నన్ను అనుకూలపరిచినందుకు, నాకు ఈ సమయాన్ని అనుకూలపరిచినందుకు ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను దేవుని. మరి ఈ మధ్యకాలంలో మరి ముఖ్యంగా నా హృదయంలో నా బర్త్డేని మీతో షేర్ చేసుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉన్నారో వారంతా కూడా ప్రార్థిస్తారని, ప్రార్థన ఎంతో శక్తివంతమైంది, జీవితాలను మార్చగలిగింది, శాసనాలను మార్చగలిగింది అని మనం ఎరుగుదాం. కనుక మీతో కొంత నా హృదయంలో ఉన్న భారాన్ని పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. అదేంటంటే నేటి దినంలో ఉన్నటువంటి యవనతరం గురించి. యవనస్తులు దేని చేత వారి యొక్క ప్రవర్తన సరి చేసుకుంటారంటే దేవుని వాక్యం చేత అని చెప్పబడుతూ ఉంది. మరి క్రైస్తవ తల్లులమైన మనము మన బిడ్డలకి వాక్యాన్ని ఉగ్గుపాలతో మరి పట్టి పిల్లల్ని పెంచినట్లుగా వాక్యాన్ని నేర్పించి పెంచాలి. ఫోన్లు ఇచ్చి కాదండి, ఫోన్లో ఆటలు పెట్టి కాదు. మీరు వంట చేసుకుంటూ సెల్ ఫోన్ ఇచ్చేసి, మీరు ఏదో పని చేసుకుంటూ సెల్ ఫోన్ ఇచ్చేసి దానిలో ఏదో ఒకటి ప్లే గేమ్స్ అని పెడతారు. వాళ్ళు ఇప్పుడు సర్ఫింగ్, స్మార్ట్ ఫోన్స్ అవి చేయి తగిలితే ఏది ఎట్టిపోతుందో తెలియట్లా. ఎంతో మోసం ఉంటా ఉందండి ఈ యొక్క ఫోన్స్లో. అంటే ఫోన్ మంచి కోసమే చేశారు, దాన్ని కంట్రోల్ చేసుకొని ఉపయోగించుకోగలిగితే సెల్ఫ్ కంట్రోల్ మంచిది. కానీ చిన్నపిల్లలకి, యవన బిడ్డలకి, టీనేజ్ వాళ్ళకి ఎంతవరకు సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందండి? పెద్దవాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ లేక ఫ్యామిలీస్ ఎంతో నష్టపోతూ ఉన్నారు. మరి తల్లి అయినా మర్చినాకేమో నేను నిన్ను మరోనని దేవుని వాక్యం సెలవిస్తాను. అంటే దేవుని ప్రేమ తల్లి ప్రేమతో అంటే కంపేర్ చేశారు. అలాంటి తల్లి కూడా మరిచిద్దేమో అంటే అని అన్నారు. అంటే మరిచేటువంటి తల్లులు ఉన్నారేమో తెలియదు. కానీ నేను ఒకటి జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను ప్రియులారా. అదేంటంటే మనకి బిడ్డలు దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. మనకి ఏదైనా గిఫ్ట్ వస్తే ఎంత అపురూపంగా చూసుకుంటామండి, ఎంత దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటాం, సారిసారికి చూసుకుంటాం, ఎంత జాగ్రత్త చేసుకుంటాం, ఎంత మంచి ప్లేస్లో పెట్టుకుంటాం, సారిసారికి చూసుకొని సంతోషిస్తాం. అయితే మన బిడ్డల విషయంలో మనం ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. ఆ బిడ్డల్ని ఎంతగా పెంచుకోవాలి, ఎలాగ క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయాలి, వారిని ఎలాగ ప్రేమించాలి, ఎలాగ గైడ్ చేయాలి, మనం ఎలాగ పెరిగి వచ్చాము. మనకి ఇప్పటికీ నా తల్లి అంటే నాకు ఎంతో భయం ఉంటుందండి. మీరు నమ్మండి, నమ్మకపోండి. మరి ఇలా చేస్తే మా అమ్మగారు ఏమంటారో, దీని విషయం ఏమంటారో అనేటువంటి ఒక భయం ఉంటుంది నాకు. నిజంగా నేను ఏదైనా చేస్తే మా అమ్మకి ఎక్కడైనా పేరు వస్తేమో, మరి ఒక దేవుని ఎదిగిన బిడ్డకి ఏదైనా చేస్తే దేవునికి డిస్కరేజ్ చేసింది అన్నయ్యనేమో ఎంత గిల్ట్ ఫీలింగ్ చెప్పేది కాదు. ఏ చిన్న పొరపాటుకైనా తల్లడిల్లిపోతుంది నా హృదయం నిజంగా ప్రియులారా. మరి మనం ఎన్నిటికో సమయం ఇస్తున్నాం, వేటి కోసము వెంపర్లాడుతున్నాం. కానీ విలువైన తరం వెంబడి తరం వెళ్ళాలండి. ఎవరి జీవితం శాశ్వతం కాదు ఈ లోకంలో. రాజులు అధికారాలు అయిపోయినాయి. మన ముందు ఎన్నో తరాలు వెళ్ళిపోయినాయి. మనం కూడా వెళ్ళిపోతాం ఒక రోజున. నథింగ్ ఈజ్ పర్మనెంట్ హియర్, వీఆర్ ఆల్సో నాట్ పర్మనెంట్ హియర్. మనం ఏ విలువలతో అయితే పెంచబడ్డామో, వేటినైతే మన తల్లిదండ్రులు నేర్చుకున్నామో మన బిడ్డలకి అంతకంటే గొప్ప వాటిని వాళ్ళు. టెక్నాలజీ పెరిగింది, సైన్స్ పెరిగింది, నాలెడ్జ్ పెరిగింది, అన్నీ పెరిగినాయి. ప్రేమ పెరగట్లేదండి. మరి ఎటువంటి ప్రేమను మనం పొందుకున్నాం? బంధుప్రీతని నేను చెప్పను. బంధుప్రీతి ఉండాలి, నీ బంధువులు ఉండాలి, స్నేహితులు ఉండాలి, తల్లిదండ్రులు, కుటుంబాలు, కలయిక, ఐక్యత ఉండాలి, ఇరుగు పొరుగు అంత మంచితనం ఉండాలి. మనం ఎక్కడ పనిచేస్తే అక్కడ అదే కుటుంబం అనుకోవాలి. అయితే నేను ఒకటి గుర్తు చేయాలని ఇష్టపడతాను. ఇప్పుడు ఐసోలేటెడ్ సిచ్యుయేషన్లోకి మనుషులు వెళ్తూ ఉన్నారు. ఇంకొకరితో సంబంధం లేదు, నేను నా మొబైల్. ఎలాన్ మస్క్ తయారు చేసిన టెక్నాలజీ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. మరి రోబో గర్ల్ ఫ్రెండ్స్, రోబో వైఫ్లు తయారు చేసుకుంటూ ఉన్నారు, రోబో పని మనుషులు తయారు చేసుకుంటున్నారు, అసిస్టెంట్ తయారు చేసుకుంటున్నారు. రోజు యూ కెన్ హ్యావ్ కంఫర్ట్, యూ కెన్ సేవ్ యువర్ టైం, బట్ దర్ ఈస్ ఎ డేంజర్ ఇన్ దట్ ఆల్సో. ఎన్నో ఇష్యూస్ మనం చూస్తాను, గుర్తుపెట్టుకోండి ప్రియులారా. హ్యూమన్ రిసోర్స్ అని నేను MBA కూడా చేశాను. నాది డబల్ PG హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఉన్నటువంటి మానవ వనరులకి సాటి అయింది లేదు నిజంగా చెప్పాలంటే. దేవుడు అద్భుతంగా ఒక మనిషిని చేసేది. మరి మనం రోబో అంటే ఏం చెప్తారు, చిన్నపిల్లల్ని పెంచడానికి మెయిట్స్ని పెట్టుకుంటారు కదా, అట్లాగా ఒక రోబో మెయిట్స్ని కూడా పెట్టుకుంటున్నారంట, అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు. అంటే ఆవిడ ఎంత పాలిస్తుంది, స్నానం చేస్తుంది, లాలేస్తుంది ఆ బిడ్డను అట్లా. బట్ ఎక్కడన్నా టెక్నాలజీ రివర్స్ అయితే బిడ్డని పేరు కూడా పట్టుకుంటుంది రోబో. గుర్తుపెట్టుకొని ప్రియులారా, ఆ లోకంలో ఏదైనా పోవచ్చంట, కానీ ప్రేమ గొప్పదంట అన్నిటికన్నా, దైవ ప్రేమ.
ఆ ప్రేమను మనుషులు మనం ఎవరైతే కలిగి ఉంటామో మనం విన్ చేయగలుగుతాం. సో సూపర్వైజ్ యువర్ చిల్డ్రన్, బీ విత్ దెమ్, షేర్ విత్ దెమ్, స్పెండ్ విత్ దెమ్. నేను ఆశపడుతుంది, నేను కోరుకుంటుంది ఒకటి, మీ బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, వాళ్ళని అనుమానిస్తున్నాం కదా, విచారించవలసిన బాధ్యత తల్లులుగా తండ్రులుగా మనకుంది. నమ్మాలి, పిల్లల్ని నమ్మాలి, నేర్పించాలి, డిసిప్లిన్ చేయాలి. వారు ఎంత వయసు వచ్చినారని మనకు పిల్లలేనండి, అది మర్చిపోవద్దు. అది మన బాధ్యత. వారిని సూపర్వైజ్ చేయడం, ఇది వీళ్ళు ఎడ్యుకేషన్ చెప్పించాను, అసలు జాబ్ వచ్చేసింది, పెళ్లి చేసిన అయిపోయింది కాదండి. ఎవరి ద్వారా వచ్చేది ఎప్పటికీ వారికి ఎంత వయసు వచ్చినా మనకి వాళ్ళకి చంటి బిడ్డలు లాంటి వాళ్ళు. వాళ్ళ యొక్క కష్ట నష్టాల్లో, వారి యొక్క మరి ఎటువంటి సమస్యలు కూడా మనం తొంగి చూడాలి, చెయ్యి అందించాలి. తప్పకుండా మీ పిల్లలు ఏం చేస్తున్నారు, కాలేజీకి పంపిస్తున్నారు, స్మార్ట్ ఫోన్లు అవసరం అన్నారు, ఇచ్చారు, రీఛార్జ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఆ ఫోన్లో ఏం జరుగుతుంది, ఫోన్ ప్రతిదానికి పాస్వర్డ్ పెడుతున్నారు. ప్రైవసీ ఉండాలి మనిషికి, కానీ మితిమీరిన ప్రైవసీ వాళ్ళ నష్టానికి కొని తెచ్చే ప్రైవసీ, వాళ్ళ జీవితాన్ని యవన కాలంలో ఉండే పొటెన్షియల్, జ్ఞానాన్ని, వారి యొక్క స్కిల్స్ని చంపేసేటువంటి జీవితం, ఆరోగ్యాన్ని చంపే జీవితం, ఆనందాన్ని చంపేటువంటి జీవితాన్ని మీరు ఇస్తూ ఉన్నారు. ప్రియ తల్లిదండ్రుల మేల్కోండి, గమనించండి. మిమ్మల్ని మీ పిల్లల్ని నమ్మొద్దని నేను చెప్పను, ప్రేమించొద్దని నేను చెప్పను, కానీ ప్రేమతో పాటు క్రమశిక్షణ అవసరం. క్రమశిక్షణ ఎక్కడైతే లేదు బైబిల్ చెప్తా ఉంది. మరి ఎవరైతే బిడ్డని క్రమశిక్షణ చేయరో వాడి తర్వాత తిరుగుబాటు చేస్తారంట. అతన్ని పాడు చేసినటువంటి, అంటే అతన్ని స్పాయిల్ చేసిన వ్యక్తిగా నువ్వే ఉంటావు. మొదటిగా తల్లే మొదటి గురువు. మరి సంస్కృతిలో కూడా చూస్తే, మన శ్లోకాల్లో చూస్తే కనుక గురువు దైవంతో పోల్చబడ్డాడు కదా. మరి అటువంటి గురువులు కూడా బాధ్యత తీసుకోకుండా మరి మనకి ఎందుకులే అనుకుంటే, మరి తరం వెంబడి తరం ఎలాగ నశించిపోతుందో మనకు అర్థం కావట్లేదండి. మరి తల్లిదండ్రుల బిడ్డలను పాడు చేయకూడదు. నా తల్లిదండ్రుల బిడ్డలను గారాబం చేస్తూ ఉన్నారు, క్రమశిక్షణ చేయడానికి ఇష్టపడలేదు. మనం క్రమశిక్షణ చేయకపోతే ఎవరు చేస్తారు? మన బిడ్డలకి ఇది తప్పు అని చెప్పకపోతే ఎవరు చెప్తారు? పేరెంట్స్ చెప్పాలి, తర్వాత టీచర్స్ చెప్పాలి. ఇప్పుడు వీరు చెప్పడానికి భయపడేటువంటి పరిస్థితి వచ్చిందని, ఎందుకంటే దుర్తిన్నాలు ఇంకొకటి ఉండవు. మనం సమాజం మేలుకోవాల్సిన పరిస్థితి, సమాజం ఆలోచించవలసిన పరిస్థితి. నువ్వు ఈరోజు ఖండించకపోతే ఈ రోజున ఏదైతే నువ్వు చూస్తా కంటితో చూడనట్లు ఉండవో, ఒకరోజు నీకు అదే ఎదురవుతుంది. ఆ పెయిన్ ఏదో నువ్వే పడాల్సి వస్తుంది. కాబట్టి తల్లులారా, ప్రియ తల్లులారా, మీరు మేల్కోండి. చిన్ననాటి నుండి మీ బిడ్డలను భయభక్తుల్లో పెంచండి. వారి మనసు ఎరిగి ప్రవర్తించండి. వారిని కష్టపెట్టొద్దు. మీ మాట ఇనేట్లుగా చేసుకోండి. మీ ప్రేమను పంచండి. మొదటిగా జీవం ఉన్న బిడ్డతో గడపడం కంటే జీవం లేని ఫోన్తో గడపడానికి తల్లులు ఇష్టపడ్డ ఎంత దుఃఖకరం విషయం. ఇట్స్ గివింగ్ మీ ఎ క్రై ఇన్ మై హార్ట్, డీపెస్ట్ పెయిన్ in my heart. I couldn't express really, but I'm very unhappy with the culture in which we are traveling today. కొంతమంది అయినా మనం ప్రతి ఒక్కరు కూడా మేల్కొని ఈ యొక్క పరిస్థితుల నుంచి మనం బయటికి రావడానికి, మన యొక్క ఫ్యామిలీ స్ట్రక్చర్స్ని, ఫ్యామిలీలోని యూనిటీని మనం బిల్డ్ చేసుకోవడానికి తప్పకుండా మనమంతా మనం కష్టపడాలి. కష్టపడకుండా ఏది కట్టబడదు. నాకు తెలిసి నో పెయిన్ నో గెయిన్. నిజమే, ఒక కుటుంబంలో కట్టడంలో చాలా పెయిన్ ఉంటుంది, బట్ కట్టుకోవాల్సిన బాధ్యత ఒక స్త్రీగా, ఒక సహోదరిగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా మీ అందరికీ ఉంది, మనందరికీ ఉంది. సో మనం కొంతైనా నడుము కట్టుకున్నాం. ఎందుకంటే ఎవరి టైం ఎంతవరకు తెలియదండి. ఏ నిమిషానికి మనం బ్రతుకుతాము, ఈ నిమిషం మనం బ్రతుకున్నామంటే అది దేవుని దయ. మనం ఆయుష్కాలం అనుభవిస్తున్నాం అంటే దేవుని కృప. మనకు వయసు పెరుగుతుందంటే మనం నెగ్లెక్ట్ చేయబడుతున్నాం కాదండి. మనం ఇంకెంతో ఉపయోగపడే స్థితికి మనం వెళ్ళిపోతా ఉన్నాం. ఉపయోగపడాలని ఒక గట్టి నిర్ణయంతో, సంతోషంతో మనం పనిచేద్దాం. గృహం వెలుపల, సంఘంలో, సమాజంలో, గృహాల్లో మనం బాధ్యత గల తల్లులుగా ఉందాం, సహోదరులుగా ఉందాం. ఎందుకంటే స్త్రీ వివేకం చేత తన గృహాన్ని కట్టుకుంటుంది. స్త్రీకి వివేకం కావాలి. మరి చింతించడం వదిలేసి వివేకం కలిగి ముందడుగు వేద్దామండి. ఎందుకంటే చింత ప్రతికుండగానే చంపేస్తుంది.
చింతకనక హృదయంలో ఉంటే కనుక దేని గురించి చింతించవద్దు. ప్రధానంగా ఆనందించి దాని వెనక ఒక కీడు వెనక మేలు ఉంటుందని మనం తప్పకుండా నొక్కిన కార్నర్ అబ్జర్వ్ చేస్తూ ప్రతి బ్రోకెన్ ప్లేసెస్లో మనం నిలబడుతూ దేవుడు కోరుకునేటువంటి ఉన్నతమైన పౌరుల్ని మరి బిడ్డల్ని ఈ తరానికి రాబోయే తరానికి అందించడానికి మన హృదయాలను బలపరుచుకుందాం. దేవుడి మాటలు దీవించిన గాక. మీ అందరికీ వందనాలమ్మా. థ్యాంక్ యూ. వనండా.